హలో మొట్టమొదటి ఊపిరి పీలుస్తాం, ఊపిరి తల ముందుకి, మధ్యలోకి, వెనక్కి. ఇప్పుడు మెడని కుడి ఎడమకి ఉంచుతాం. ఊపిరి పీల్చి ఊపిరి పీలుస్తాము, ఊపిరి వదులుతూ కుడివైపు, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ ఎడమవైపు, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ కుడివైపు, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ ఎడమవైపు. కుడి కూడా నాతో పాటు చేయాలండి. ఊపిరి పీల్చి మధ్యలోకి, ఊపిరి వదులుతూ ఎడమవైపు. ఇది ఎవరి కోసం వాడు చేసుకుంటున్నాం కాబట్టి ఎవరు పక్కన మీకు చెప్పరు, మీకు మీరే చేసుకోవాలి. సరేనా? ఎందుకంటే మీకోసం, ఇంకో దేశం కోసం కాదు, అమ్మా నాన్న కోసం కాదు, ఎవరి కోసం కాదు చేస్తున్నవి, మీకోసం మీరు చేసుకుంటున్నారు. నేను నా కోసం చేసుకుంటున్నాను, ఎవరి కోసమే కాదు. అలాగా ఫర్ అవర్ సెల్ఫ్ మనం ఆరోగ్యంగా ఉండడం కోసం. మనందరం ఆరోగ్యంగా ఉంటే మన యోగాంధ్ర అవుతుంది అనమాట. అలాగే దేశం, అలాగే ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలి. అది కోరిక, మనందరి కోరిక. ఇప్పుడు మెడని రొటేట్ చేస్తాము. ఇలా ఊపిరి వదులుతూ మెడ మధ్యలో కిందకి, గడ్డం ఛాతీ కానకు, ఇలా కుడివైపు నుంచి కంప్లీట్ రొటేషన్. ఇప్పుడు ఎడమ వైపుకి, చేతులు ఫింగర్స్ వ్యాయామం అండి. ఇలా నొక్కడం, విధులు బాగా స్క్వీజ్ చేస్తుంటారు కదా, అలా. ఇప్పుడు పైకి కిందకి, పైకి కిందకి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. ఈ సూక్ష్మ వ్యాయామాలు మొదలుపెట్టి దగ్గరలో 10 రోజుల నుంచి చేస్తున్నాం కదండి. నాకైతే లాభం ఉందండి. మరి మీ సంగతి నాకు తెలీదు. ప్రతిరోజు చేయాలి, చేస్తే తప్పకుండా లాభం ఉంటుంది. క్లాస్ తీసుకోవాలని నేను ప్రతిరోజు సాధన చేస్తున్నాను కాబట్టి నాకు ఇంతకుముందు యోగా తెలుసు, కానీ చేసేవాడిని కాదు. ఇప్పుడు మీతో పాటు ప్రతిరోజు చేస్తున్నాను కాబట్టి నాకు దీని లాభం వస్తుంది. ఇప్పుడు చేతులు ఇలా గుండ్రంగా రొటేట్ చేస్తున్నాం, అపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఇప్పుడు ఉత్కటాసన అంటే మోకాడు గోడ కుర్చీ. 1 2 3 4 5 6 7 8 9 10 మెల్లిగా లేచచ్చు. తర్వాత అపోజిట్ డైరెక్షన్. ఈ భాగంలో ఉన్న ఫ్యాట్ తరగడానికి ఉంటుంది. ఈ 3 సార్లు చేస్తే కాదు, 30 సార్లు ప్రతిపూట చేయాలి. ఇది నేను ఓన్లీ మోడల్ కోసం చెప్తున్నాను. కొంచెం సేపు మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఒబెసిటీ తగ్గాలన్నా ఆయిల్ కన్సంప్షన్ బాగా తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్ తినకూడదు, ఆయిల్ తక్కువ వాడాలి, సాధ్యమైనంత అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్ అలాంటివి తాగకూడదు.
పళ్ళు ఎక్కువ తినాలి. ఇప్పుడు ఇప్పుడు ఈరోజు ఇంకొక 10 నిమిషాలు అంటే పూర్తిగా మొత్తం యోగా డే ప్రోటోకాల్లో ఉన్న అన్ని రకాల మొత్తం చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ అవుతుందండి. కాబట్టి ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇవ్వండి నాకు. అంటే 7 గంటలకు కాకుండా 7:10కి మనం అందరం వైండప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నిలబడి చేసే ఆసనాలు చేద్దామండి. చేతులు పక్కకి, ఊపిరి పీలుస్తూ చేతులు పక్కకి, ఊపిరి విదులుతూ చేతుల పైకి. తాడాసనం వేస్తున్నాం మనము. 2 చేతులను వేళ్ళని ఇలా లింక్ చేస్తాము. అరచేతులు ఆకాశం వైపు వెళ్ళి ఇలా పెట్టుకుని ఇలా మెల్లిగా పైకి స్ట్రెచ్ అవుతాం. స్ట్రెచ్ అయ్యి ఇలా ఎడమ వైపుకి, కుడి వైపుకి ఇలా పెట్టాలి. తాడాసనం పొడవు పెరగడానికి పనికి వస్తుంది. తర్వాత కాలు వేడ మీద నిలబడి ఉన్నానండి నేను. తర్వాత నడు నొప్పి అవి రాకుండా ఉంటాయి. బద్ధకం పోతుంది. ఓకే, అయిపోయింది. ఇలా వెనక్కి తీసి ఇలా చేతి తిప్పి ఊపిరి కిందకి. ఇప్పుడు వృక్షాసనం చేద్దామండి. నిలబడి చేసే ఆసనాలు అతి ముఖ్యమైన ఆసనం. కుడి పాదాన్ని ఎడమ తొడ పై భాగంలో పెడతాం. ఇలా సాధ్యమంత ఇక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి. ఒకవేళ గ్యాప్ వచ్చినా మొదట్లో పర్వాలేదు, మెల్లిగా గ్యాప్ లేకుండా ప్రయత్నించండి. బాడీని బ్యాలెన్స్ చేసి మెల్లిగా 2 చేతుల్ని ఊపిరి పీల్చి ఊపిరి వదులుతూ పైకి పెట్టండి. ఇలా దండం నమస్కారం ముద్రలో పెట్టాలి. పెట్టి ఇలా కళ్ళు మూయకూడదు. ఇప్పుడు రెండో కాలు చేద్దామండి. ఎడమ కాలు పాదాన్ని కుడి కాలు తొడ పై భాగంలో టచ్ చేయాలి పక్క నుంచి. ఇలా ఓకే, ఇలా టచ్ చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ వచ్చాక మళ్ళీ ఊపిరి పీలుస్తూ చేతులు పక్క, ఊపిరి వదులుతూ చేతులు పైకి నమస్కారం పెట్టాలి. 2 చేతులు స్ట్రెచ్ అవ్వాలి. చేతి జబ్బలు, షోల్డర్స్ మన పక్క చెవుల్ని తగులుతూ ఉండాలి సాధ్యమైతే. ఎంతవరకు అయితే అంత మంచి స్టామినా డెవలప్ అవుతుందండి ఈ వృక్షాసనం చేయడం వల్ల. ఇప్పుడు ఇంకో ఆసనము పాదహస్తాసనం. అర్ధచక్రాసనం చేద్దాం, ఆ తర్వాత పాదహస్తాసనం కలిపి చేసేద్దాం. ఊపిరి పీలుస్తూ చేతుల పైకి, ఊపిరి వదులుతూ వెనక్కి, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ కిందకి. నేల మీద చేతులు తగలాలి. అవకాశం ఉంటే తల మోకాడికి తగలాలి. ఎంతైతే అంతే. మనం వంచడానికి ట్రై చేయాలి, విరగొట్టుకోవడానికి కాదు. ముందుగా ఎంతసేపు ఉంటాము. నార్మల్ బ్రీదింగ్. మెల్లిగా ఊపిరి పీలుస్తూ చేతులు మధ్య పైకి తీసుకెళ్తాం. ఊపిరి వదులుతూ నార్మల్ పొజిషన్. ఇది మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. మీరు కూడా నాతో చేయండి. ఊపిరి పీలుస్తూ చేతుల పైకి, ఊపిరి వదులుతూ వెనక్కి బెండ్ అవ్వాలి. సేపు ఉండాలి. మళ్ళీ ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ నెమ్మదిగా చేతులు నేలని తగలడానికి టచ్ చేయాలి. 2 కాళ్ళ పక్కకి చేతులు వెళ్ళాలి. ఎడమ కాలు పక్కకి ఎడమ చెయ్యి, కుడి కాలు పక్కకి కుడి చెయ్యి. వెళ్ళి తలని మోకాడికి టచ్ అయ్యేలాగా ఎంత వంగితే అంత ప్రయత్నం చేయాలి. ఊపిరి పీలుస్తూ పైకి, ఊపిరి వదులుతూ కిందకి. ఓకే, త్రికోణాసనం ఈజీ పద్ధతి చేద్దాము.
ఎడమ చెయ్యి ఎడమ కాలు పక్కకు వస్తుంది, రెండో చెయ్యి ఆపోజిట్ హ్యాండ్ పైకి ఆకాశంలో చూస్తూ ఉంటుంది. తలని పై ఆకాశం వైపు నుంచి చేతి వైపు చూడాలి. మొదటి కుడి వైపు చేద్దాము. చేయి కిందకి, కుడి కాలు పక్కకి, కుడి చేయి వెళ్ళింది, మోకాడు మడవకూడదు, ఎడమ చేతిని చూస్తూ ఉండాలి తల. త్రికోణాసనం మంచి బ్యాలెన్స్ వచ్చి ఆసనం అండి, ప్రతిరోజు సాధన చేయొచ్చు. ఊపిరి పీలుస్తూ లేవాలి, ఊపిరి కింద. అలాగే ఇప్పుడు రెండో వైపు చేద్దాం. అంటే ఎడమ చేయం కింద ఆకాశంలోకి కుడి చేయవచ్చు. త్రికోణాసనము సరళం అంటే సింపుల్ త్రికోణాసనం మనం చేస్తుంది. ఊపిరి పీలుస్తూ చేతులు మధ్యలోకి, ఊపిరి విదులుతూ ఎడమ చేయి కిందకి, కుడి చేయి పైకి, ఎడమ చేయి నేలకు తగ్గుతుంది, ఎడమ కాలు పక్కన ఉంటుంది, కుడి చేతితో ఆకాశంలోకి చూస్తూ ఉంటాము. ఇది ఫైనల్ పొజిషన్. మెల్లిగా ఊపిరి పీల్చి విదులుతూ నంబర్స్ లెక్క పెట్టుకోవాలి. ఇవ్వండి. ఇప్పుడు పడుకుని చేసే ఆసనాలు చేద్దాం. ముందు వెనకలా పడుకుంటాం. పడుకుని శాంతి ఆసనంలోకి వస్తాం. కళ్ళు మూసుకోవాలి. ధ్యాసంతా మనము మన శ్వాస మీద పెట్టాలి. నెమ్మదిగా శ్వాస పీల్చాలి, చాలా నెమ్మదిగా వదిలేయాలి. ఎక్కడైతే మనకు అలసట అనిపించిందో ఆ భాగం మీద దృష్టి పెట్టి చాలా నెమ్మదిగా శ్వాస ముక్కు ద్వారా మాత్రమే పీల్చుకుని చాలా నెమ్మదిగా ముక్కు ద్వారా మాత్రమే వదులుతూ ఉంటాం. ఇప్పుడు మొట్టమొదట పాదాన్ని ఒక్కో పాదాన్ని పైకి లేపాము. చూడండి, ఇలా కుడి పాదాన్ని పైకి 15 degrees లేపాము. ఒక 10 numbers కౌంట్ చేస్తాము. 2 అక్షరాలు నేల మీద ఉంటాయి, ఇలా బోర్లా వేసి. తర్వాత కుడి పాదం ఎడమ పాదాన్ని లేపాము. 1 2 3 5 6 7 8 9 10. ఇప్పుడు 2 పాదాలని పైకి లేపుతాం. ఈ ఆసనం చేయడం వల్ల తొడలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, పొట్ట తగ్గుతుంది, బ్యాస్టీ తగ్గుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నావాసనం చేద్దామండి. ఇది చక్ర వికాసానికి పనికొచ్చే ఆసనం అండి. చూడండి, చేస్తాం. ఊపిరి పీల్చి ఊపిరి విదులుతూ చేతులు కాళ్ళు ఆకాశంలో గ్లాస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. మంచి శక్తినిచ్చే ఆసనాలు ఈ ఆసనం అవుతుంది. ఇప్పుడు నడునొప్పి రాకుండా ఉండడానికి ఇది యోగా ప్రోటోకాల్లో లేదండి. కాకపోతే నడునొప్పి ఎక్కువ మందికి సమస్య ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఆసనం చేస్తే చాలా లాభం ఉంది. చూడండి, ఇలా కాలు పైకెత్తాము. కాలు పైకెత్తి కుడి కాలుని ఎడమ వైపు పడవేస్తాము. తల కుడి చేతి వైపు చూస్తూ ఉంటుంది.
మన ట్విస్ట్ ఎక్కడ వస్తుంది? వెన్నుముక దగ్గర ట్విస్ట్ వస్తుంది. 1 2 3 4 నేల మీద ఉండాలి. 6 7 8 9 10 రిలాక్స్. అలాగే ఇప్పుడు ఎడమ కాలుతో కూడా చేద్దాం. రెండు చేతులు ఒకటి పీల్చి వదులుతూ పక్కన పెట్టుకున్నాము. ఇలా హార్జెంటల్గాను ఎడమ కాలు పైకెత్తి నెమ్మదిగా కుడి చేతి వైపు ఎంత సాధ్యం కాలు బెండ్ చేయకూడదు వేస్తాము. తలని ఎడమ చేయి వైపు తిప్పాలి. ఎడమ చేయి చూసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ప్రోటోకాల్లో లేదు కానీ చాలా ముఖ్యమైన ఆసనం మనం చేయాల్సిన ఆసనము ఉంటుందండి. అది సర్వాంగాసనము. ఎలా చేయాలంటే ఇదిగోండి ఇలా ఉంది కదా, రెండు కాళ్ళని నెమ్మదిగా ఇలా దగ్గరికి పెడతాము. దగ్గర పెట్టి మెల్లిగా కాళ్ళని ఇలా పైకి లేపుతాము 90 degrees. తర్వాత సీటులు లేపుతాము. తర్వాత ఇలా మెల్లిగా సర్వాంగాసనం. శరీరం మొత్తానికి వ్యాయామం అవుతుందండి. మళ్ళీ చెప్తాను, మీరు కూడా ప్రయత్నం చేస్తారు. నెమ్మదిగా కాళ్ళ దగ్గర పెట్టాం. ఇలా ఇప్పుడు సర్వాంగాసనం చేయడం అయిపోయాక అక్కడితో ఆగిపోకూడదు. దానికి ఒక కౌంటర్ ఆసనం ఉంది, మత్స్యాసనం అని. మత్స్యాసనం అంటే ఇలా ఇప్పుడు కూర్చుని ఇలా కూర్చుని ఒకసారి ఇలా మో చేతులు నేల మీద ఆగుతాయి. ఈ అరచేతులు సీట్ కింద పెట్టుకుంటాం. మెల్లిగా మో చేతులు కింద వైపు జరపాలి. సీట్ వైపు జరుపుకుంటూ తలని దీని మీద పెడతాం, మ్యాట్ మీద పెడతాం. బరువు తల మీద, మోచేతుల మీద, సీట్ మీద, పాదాల మీద శరీరం బరువు. మెల్లిగా నార్మల్ సిట్ వచ్చాం. ఇప్పుడు యోగా డే ప్రోటోకాల్లో ఉన్న సేతు బంధాసనం చేద్దామండి. బ్రిడ్జ్ పోజ్ చాలా మంచి ఆసనం అండి. చేతులకి కాళ్ళకి చాలా మంచి వ్యాయామం ఇది. నడుముకి చూడండి ఇలా ఎలా చేస్తాను చెప్తాను. మళ్ళీ రెండు కాళ్ళు మన సీట్ దగ్గర పెట్టుకున్నాం. రెండు చేతులతోటి ఈ చీలబండ్లు ఉన్నాయి కదండి, కాలి జాయింట్, ఫుట్ జాయింట్ అట్లా పట్టుకుని మెల్లిగా సీట్ పైకి ఎత్తాను, పొట్ట పైకి ఎత్తాను, కాళ్ళని కిందకి జరుపుతున్నాను. చేతులు కాళ్ళు కిందకి వెళ్ళిపోకుండా పైకి లాగుతున్నాయి. అందువల్ల మధ్యలో శరీరం లేస్తుంది. ఇదే బ్రిడ్జ్ పోజ్. ఇవ్వండి. మనం ఇప్పుడు కొన్ని కూర్చుని చేసే ఆసనాలు చేద్దామండి. కూర్చుని చేసే ఆసనాల్లో వక్రాసనం. వక్రాసనం అంటే ఇప్పుడు ఈ కాలు ఉంది కదా, ఈ కుడి కాలు తీసుకెళ్ళి ఎడమ మోకాలు పక్కన పెట్టాం. ఎడమ చేయిని తీసుకొచ్చి కుడి కాలు పక్కన పెట్టాం ఇలా. ఇప్పుడు కుడి చేతిని వెనక వైపు తిప్పామన్నమాట. వెనకాల ఉంది కుడి చేయి.
ఇలా చూస్తున్నాం. వెనక్కి చూడాలి. వక్రాసనం అంటాం. ఇంకోసారి చేస్తాం చూడండి. ఇలా పాదాలు ఉన్నాయి కదా, కుడి ఇప్పుడు ఎడం పాదాన్ని తీసుకొచ్చి కుడి కాలు మోకాలు పక్కని రెండో వైపు పెట్టాలి. ఎడం చేతిని తీసుకొచ్చి వెనకాల వైపు తీసుకెళ్ళాలి. ఎడం చేతిని వెనకాల వైపు, నడుము వెనకాల. కుడి చేతిని ఎడమ మోకాలు పట్టుకున్నాం కుడి చేతి. ఇప్పుడు ఏమైంది, ఎడమ తోడొచ్చి కుడి వైపుని ప్రెస్ చేస్తుంది పొట్టని. ఇలా చూసారా, ఇది వక్రాసనము. చేయడం వల్ల డయాబెటీస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, బ్యాక్ బోన్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. వెనక్కి చూడాలి. వక్రాసనం. సరేనా, ఇంకా కూర్చుని చేసే ఆసనాల్లో భద్రాసనం, ఇది కూడా మంచి. ఇప్పుడు నేను చెప్పే ఆసనాలని కూడా శక్తి మనకి శరీరంలో ఇంటర్నల్ ఎనర్జీని జనరేట్ చేస్తాయి అన్నమాట. సో మీ అందరికీ తెలుసు కదా పెట్రోల్ క్రైసిస్. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మన ఎనర్జీని, మనలో ఉన్న శక్తిని మనం పైకి తెచ్చుకుంటే అట్లీస్ట్ మనం బలంగా ఉంటాం అన్నమాట. చేసే ప్రయత్నంలో ఈ భద్రాసనం ఒకటి. ఎలా చేయాలి, రెండు పాదాలని ఇలా కలపండి. ఫస్ట్ కలిపి ఉంచండి. రెండు పాదాలు, కుడి పాదం ఎడం పాదం ఇలా కలుస్తాయి రెండు ఇలా. రైట్, ఇప్పుడు నేలపై పెడతాం. ఇప్పుడు ఈ చేతుల వేళ్ళని లింక్ చేయండి. పాదాల పై భాగం అంటే కాలు వేళ్ళు ఉంటాయి కదా, కాలు వేళ్ళని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని నేలపై పెట్టండి. పెట్టి మెల్లిగా ఏం చేయాలి, ఈ చేతులతోటి కాళ్ళని మన సీటు వైపు లాక్కోవాలి. మన వైపు ఎంత సాధ్యమైతే అంత. చూడండి, ఎంత వీలుంటే అంత. గ్యాప్ ఉండకపోతే మరి మంచిది, సీట్ కిందకి తెచ్చేసుకోగలిగితే ఇంకా మంచిది. సరేనా, మొదట్లో కష్టంగా ఉంటుంది, తర్వాత ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇలా పాదాన్ని బటర్ఫ్లై ఉంటుంది చూడండి, అలా రెండు తొడల్ని ఆడించాలి. చూసారా, ఇలా. ఇది చాలా మంచి ఆసనం అండి. ఈ ఆసనం భద్రాసనము. ఇది చేయడం వల్ల మగవాడికైతే ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఆడవాడికి గైనకాలజీ ప్రాబ్లమ్, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో తర్వాత ఇది చేయడం వల్ల మనకి శక్తి, రెండో చక్రం స్వాధిష్టాన చక్రం వికసించడానికి, బ్యాలెన్స్ అవ్వడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. అదనమాట. స్వాధిష్టాన చక్రం బాగా సరిగ్గా ఉంటే, ఎక్కువ తక్కువ కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే ఇక్కడ మనకి క్రియేటివిటీ అంటే మనం ఇప్పుడు కొత్తగా ఆలోచన చేయగలం. సో అందువల్ల ప్రతిరోజు మర్చిపోకుండా ఈ ఆసనాన్ని సాధన చేయాలి. ఓకే, విశ్రాంతి తీసుకుందాం. ఇప్పుడు మనకి ఇంకా బోర్లా పడుకుని చేసే ఆసనాలు యోగా డే ప్రోటోకాల్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చేద్దామండి. ఇంకొక కూర్చుని చేసే ఆసనాల్లో ఇంకా రెండు ఆసనాలు మనం మిస్ అయ్యాము, వాటిని చెప్పుకున్నాక అప్పుడు బోర్లా పడుకునే ఆసనాలు చేద్దాం. ఏమేంటంటే వజ్రాసనము. వజ్రాసనం ఎలా చేయాలి, కాళ్ళు రెండు చాపు. చూసారా, కాళ్ళు చాపుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎడమ కాల్ని ఎడమ సీట్ కిందకి, కుడి కాల్ని కుడి పాదాన్ని కుడి సీట్ కిందకి తీసుకెళ్ళాలి. చూడండి, ఇలా సరే. ఎడమ కాల్ని ఎడమ తోడ కిందకి తీసుకెళ్ళాను, కుడి కాల్ని మడిచి కుడి తోడ కిందకి తీసుకెళ్ళాను. ఇలా చూసారా. ఇప్పుడు ఈ పాదాల మధ్యలో, మోకాళ్ళ మధ్యలో ఓన్లీ బెత్తుడి గ్యాప్ ఉండాలి. రెండు మోకాళ్ళకి మధ్యలో బెత్తుడి గ్యాప్. బెత్తండి ఇలా. రైట్. ఇప్పుడు ఇదే వజ్రాసనం. ఇందులో మనం జ్ఞాన ముద్రలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఎంతసేపు గురువులు 2 గంటలు కూడా ఇలా ఈ పొజిషన్లో కూర్చుని ఉంటారు అనమాట. ఎవరికైనా ఈ భాగంలో నొప్పి అనిపిస్తే ఒక టవల్ పెట్టుకుని చేయొచ్చు. నేను చూపెడతానండి, టవల్ అలా పెట్టుకోవాలంటే అది. సరేనా, ఓకే గుడ్. ఇది వజ్రాసనము. మళ్ళీ చేస్తానండి, చాలా ముఖ్యమైన ఆసనము.
కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చూడండి, ముందు కాళ్ళు ఇలా చాపుకుంటాం, దండాసనంలో ఉంటాము, విశ్రాంతి తీసుకుంటాము, అలసట ఏం లేకుండా చూసుకుంటాము. యోగా అనేది నెమ్మదిగా చేయాలి, సుఖంగా, అంటే మరీ ఇబ్బంది పడిపోతూ చేయకూడదు. కొంచెం స్ట్రెచ్ ఇవ్వాలి, మరీ ఎక్కువ కాదు. స్థిరం సుఖం ఆసనం, స్థిరంగా చేయాలి, సుఖంగా చేయాలి, అదే ఆసనం. అదే అనమాట. ఆ ఫైనల్ పోజులో అలా స్థిరం ఉండాలి, కన్వీనియంట్గా ఉండాలి. ఇప్పుడు కుడి ఎడమ కాలం తీసుకొచ్చి ఎడమ సీట్ కింద బటక్స్ కిందకి పెట్టాను. ఇలా ఇలా పాదం బయటకే ఉంది, చూసారా? ఈ టో అనేది ఇది, అంటే హీల్ అనేది బయటకు ఉంది, టో అనేది లోపల ఉంది. అలాగే కుడి పాదాన్ని కూడా తీసుకువెళ్ళి ఇది కదండి హీల్, హీల్ అనేది బయటకు వచ్చింది. ఇక్కడ వి షేప్ వచ్చింది, ఇలా వి షేప్ చూసుకుని ఇలా ఉంటుంది. సరేనా? ఇది వజ్రాసనము. ఇందులో ధ్యానం అవి కూడా చూసుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. కావాలంటే శాంపుల్కి మనం 30 నెంబర్స్ లెక్క పెట్టి దాకా ఉందాం, ఏమీ అవ్వదు, మనందరం ఉండగలం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇప్పుడు మనకి మెమరీ పవర్ పెరగడానికి ఉపయోగపడుతుంది శశాంకాసనం, అంటే కుందేలు అన్నమాట. ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఉన్నాం కదండి, మనం ఇలా ముందుకి తల ముందుకు పెడతాము, చేతులు వెనక్కి పెడతాం. చూడండి, నెమ్మదిగా ఊపిరి పీలుస్తాము, ఊపిరి పీల్చి చేతుల పైకి ఊపిరి విదులుతూ తలని ఇలా ముందుకు వచ్చుతాం. సీట్ నుంచి కాళ్ళు లేకపోతే, సీట్ కాళ్ళ నుంచి లేకపోతే సాధ్యమైనంత వరకు ఉండండి. ఇంకా ఇక్కడ లేచిపోతుందండి ఇలా, అప్పుడు లేవద్దు. లేవకుండా ఉంటే ఎంతవరకు ఉంటే అంతవరకు ఇలా మెల్లిగా నెమ్మదిగా తలని నేలకి టచ్ చేయడానికి చూడాలి. ఇలా పడుతుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. వజ్రాసనంలో కూర్చున్నాం, వజ్రాసనం ఎలా కూర్చోవాలి కూడా మళ్ళీ చెప్తాను. మంచి ముఖ్యమైన ఆసనం కాబట్టి ఇన్నిసార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎడమ పాదాన్ని తీసుకొచ్చి ఎడమ సీట్ కిందకి, కుడి పాదాన్ని తీసుకొచ్చి కుడి సీట్ కిందకి ఇలా పెట్టుకున్నాక 2 పాదాల మధ్యలో బెత్తిడి గ్యాప్ ఉండేలా, 2 మోకాళ్ళ మధ్యలో బెత్తిడి గ్యాప్ ఉండేలా చూసుకున్నాం. ఇక్కడ వి షేప్ వస్తుందండి. ఇక్కడ నుంచి ఇలా సీటు 2 పాదాల మధ్య భాగంలో కూర్చుంటుంది. ఇది అయ్యాక మెల్లగా ఊపిరి పీల్చి చేతులు పైకి పెడతాం. ఇలా ఊపిరి విదులుతూ ఇలా నెమ్మదిగా సీటు లేవనంత వరకు ముందుకు ఉంటాం. చూస్తారా? ఇక్కడ సీటు టచ్ అవుతుంది, పైకి లేచుకోలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ లేదు. ఇలాగే ఉంచుకోవచ్చు. ఇంకా మీరు చేయగలిగితే ఇలాగే పెట్టుకోవచ్చు. శశాంకాసనం ఉండగా ఎంతసేపు ఉంటాం, బయటకు వచ్చేస్తాం. ఇంకొక ఆసనం ఉందండి, చాలా ముఖ్యమైన ఆసనం. అదేంటంటే కూర్చుని చేసే ఆసనంలో ఈ పాదాన్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటాము. పెట్టుకుని తలని ఇక్కడ మోకాళ్ళు తగలాలన్నమాట. చేతులతోటి కాళ్ళ వేయడానికి పట్టుకుంటాం. చేస్తాను. 1 నిమిషం గమనికండి. నేను ఒకప్పుడు బాగా సాధన చేసేవాడిని కాబట్టి నాకు కొంచెం శరీరం బాగా వంగుతుంది. మీరు ఇప్పుడిప్పుడే మొదలు పెడితే ఇంతలా శరీరం వంగకపోవచ్చు. కొంతమందికి అదృష్టం బాగుండి ఇది వంగిన అదృష్టం. మీరు సాధకులు అయితే రోజు చేస్తూ ఉంటే ఏమవ్వదు. చేయనివాడు నేను చేశాను మీరు అనుకోకూడదు. ఎవరి ఫ్లెక్సిబిలిటీ వాడదు. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి, మానంత. డోంట్ స్టాప్, ప్లీజ్ డూ.
రైట్. ప్రతిరోజు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సరేనా? చూడండి, ఇలా కూర్చున్నాం కదా, కాళ్ళు చాపు కూర్చున్నాము. ఊపిరి పీలుస్తూ చేతుల పైకి, ఊపిరి విదులుతూ మెల్లమ్మదిగా రెండు బొటన వేళ్ళని ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు తలని సాధ్యమైనంత వరకు ఇలా కాళ్ళు ఈ చేతులతో బొటన వేళ్ళని లాక్కోవాలి. మనం సాధ్యమైనంత వరకు ముందుకు ఇలా ఉంది. ఈ పొజిషన్లో 15 నెంబర్ పెట్టుకుని ఉండండి. 1 2 3 4. ఇది చేయడం వల్ల, ఈ ఆసనం చేయడం వల్ల పొట్ట తగ్గుతుందండి, థైస్ దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది. మళ్ళీ అయిపోయాక మళ్ళీ మెల్లిగా లేచి ఊపిరి విదులుతూ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇలా దండాసనలో కూర్చున్నాము, ముందు రిలాక్స్ అయ్యాము. మెల్లిగా ముక్కు ద్వారా గాలి పీల్చి విదులుతుంటే మళ్ళీ ఉన్న నొప్పులన్నీ మాయమైపోతాయి. ఎక్కడైతే నొప్పి ఉందో ఆ భాగం మీద దృష్టి పెట్టాలి. రెండు చేతులు ఊపిరి పీలుస్తూ పైకి, ఊపిరి విదులుతూ ముందుకి. రెండు ఈ ఇండెక్స్ ఫింగర్ తోటి కాలి బొడ్డ వేలుని లింక్ చేశాను, చేసి కింద వైపు లాగుతున్నాను. లాగి సాధ్యమైనంత వరకు ఈ తలను చూసారా, టార్గెట్ ఏంటంటే ఈ మోకాళ్ళని టచ్ అవ్వాలి. మొదట్లో కొంచెం టచ్ చూడండి, ఒకప్పుడు నాకు టచ్ అయ్యేది, సాధన తగ్గింది, వెనక్కి మళ్ళీ చేద్దాం. మళ్ళీ మన శరీరాన్ని మన అధీనంలోకి తెచ్చుకుందాం. ఇలా 2 గంటల సేపు ఉండి నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ చేతుల పైకి, ఊపిరి పీలుస్తూ. ఇదండి యోగా డే ప్రోటోకాల్లో కూర్చుని చేసే ఆసనాలు. ఇంకొక ఆసనము, అది కప్ప షేప్లో ఉంటుందండి, మండూకాసనం. మండూకాసనం ఎలా చేయాలి? ఈ పాదాన్ని ఇలా ముందుగా మనం చేసాం కదా శశాంకాసనం, అలాగే వెనక్కి తీసుకురావాలి. దీన్ని కూడా వెనక్కి తీసుకురావాలి. ఆ 2 పాదాల మధ్యలో కూర్చుంటాం. ఇవి ఎంత ఎడం పెట్టగలిగితే అంత ఎడం పెట్టాలి, చూడాలి ఇక్కడ ఇందులో. ఇప్పుడు ఈ 2 ఊపిరి పీల్చి 2 చేతులు వెనక్కి తీసుకువెళ్ళి కుడి చేతిని ఎడమ షోల్డర్ పై భాగంలోను, ఎడమ చేతిని కుడి షోల్డర్ పై భాగంలో ఇలా పెట్టాలి. చూసారా? ఇలా ఇంత. ఇదే ఉత్తాన మండూకాసనం అంటారు. మండూకాసనం అంటే కప్ప. ఇప్పుడు కప్ప నిలబడి ఇలా ఉంటుంది అని నేను చెప్పుకోవచ్చు అన్నమాట. ఉత్తాన మండూకాసనం. సరేనా? ఇది కూడా మన ప్రోగ్రామ్ అంటే మనము జూన్ 21ని చేయబోతున్నాం. ఇది కూడా ఇంకొకసారి చెప్తాను, నాతో పాటు చేయండి అందరూ కూడా. సరేనా? మొట్టమొదట ఎడమ కాలు తీసుకొచ్చి సీటు వెనక భాగంలో పెట్టుకోండి. సరేనా? ఎంత దూరం అయితే అంత. అలాగే కుడి పాదాన్ని తీసుకొచ్చి సీటు వెనక భాగంలో 2 బొటన వేలు తగ్గుతాయి ఒకదానికో. సరేనా? ఇప్పుడు సాధ్యమైనంత ఎడం చేయండి, 2 పాదాల మధ్య. సరేనా? ఎంత ఎడం చేయగలిగితే అంత, సాధ్యమైనంత. ఇప్పుడు 2 చేతులు ఊపిరి పీలుస్తూ పైకి తీసుకువెళ్ళి ఇలా 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 క్రాస్గా పెట్టండి. కుడి చేతిని ఎడం చేయి షోల్డర్ మీద, ఎడం చేతిని కుడి చేయి షోల్డర్ మీద ఇలా నిలబెట్టి, ఇలా టచ్ చేయండి. టచ్ చేసి ఇలా నిలబడి, ఇది పొజిషన్, ఫైనల్ పొజిషన్. 7 8 9 10. అలా మెల్లిమెల్లిగా రోజు ఇంప్రూవ్ చేస్తాం. నెమ్మదిగా చేతులు పైకి తీస్తాం, ఊపిరి పీలుస్తూ, ఊపిరి వదులుతూ కిందకి. ఇప్పుడు నెమ్మదిగా కుడి పాదాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఎడం పాదాన్ని కూడా ముందుకు తీసుకుంటాం. ఇదండి కూర్చుని చేసే ఆసనాలు అయ్యాయి. ఇప్పుడు బోర్లా పడుకుని చేసే ఆసనం చేద్దాం. ఇలా బోర్లా పడుకున్నామండి. ఈ ఆసనం పేరు నేను నిన్న చెప్పాను, గుర్తుందండి? ఈ ఆసనం పేరు మకర ఆసనము. అంటే ఇలా పడుకుని విశ్రాంతి తీసుకోవడానికి
పనికొస్తుంది, రిలాక్స్ అవ్వడానికి పనికొస్తుంది అనమాట. ఈ మకరాసనం దీని పేరు. మొసలి క్రొకొడైల్ పోజ్. రెండు కాళ్ళ మధ్య మీరు గమనిస్తే క్రొకొడైల్ మొసలి నోరుగా ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోయేది చూడండి, ఇలా పాదాన్ని ముందుకు స్ట్రెచ్, చేతులు ముందుకు స్ట్రెచ్ చేయండి, పాదాన్ని స్ట్రెచ్ చేయండి, అలా అలా స్ట్రెచ్ చేయండి. అది చేయగలిగితే అంత. ఇంకా ఇంకా స్ట్రెచ్ చేయండి, ఇంకా స్ట్రెచ్ చేయండి, అలా స్ట్రెచ్ చేయండి. అంటే ఎవరో ఆ చేతులు ముందుకు లాగేస్తున్నారు, కింద వైపుకి కాళ్ళని కింద వైపుకి, చేతులు పై వైపుకి లాగుతున్నారు. అలా మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, అలా. ఇప్పుడు ఇంకా లాగేసరికి ఏమవుతుంది, పొట్ట మీద లేచిపోతుంది శరీరం. ఎందుకంటే పొట్ట ఎవరు లాగట్లేదు కదా, చేతుల్ని కాళ్ళు లాగుతారంటే అవి పైకి లేస్తాయి. ఇది పొట్ట తగ్గడానికి బాగా పనికొచ్చి ఆసనం అండి. మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇంకొకసారి చెప్తాను. చేతిని కాళ్ళని మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. ఎంత స్ట్రెచ్ చేయాలంటే శరీరం పొట్ట నుంచి లేస్తుంది అన్నమాట. ఇలా ఓకే. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. మనం నెక్స్ట్ చేయబోయే రెండు ఆసనాలు చాలా ముఖ్యమైన ఆసనాలు అండి. భుజంగాసనం. ఈ రెండు కూడా మన చక్రాలు వికసించడానికి, అంటే మనలో మనకి ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆరు చక్రాలు ఉంటాయి. ఆరు చక్రాలు బ్యాలెన్స్గా ఉంటే కనుక మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య రాదు. సో ఇప్పుడు భుజంగాసనం చేయబోతున్నాం. పొట్ట భాగంలో దృష్టి పెట్టి ఊపిరి పీలుస్తూ రెండు చేతుల్ని షోల్డర్ దగ్గర పెట్టుకుంటాము. ఇలా బోధించి మెల్లిగా చేతులు సపోర్ట్ తోటి ఊపిరి పీలుస్తూ ఇలా వేస్తాం. అంతే, ఇంకేం లేదు. హాయిగా కళ్ళు మూసుకుంటాం. ఇందులో కూడా ఇది కూడా ధ్యానం చేయొచ్చండి. ఈ ఆసనాలు కూడాను పూర్వకాలం మన గురువులు చేసేవారు. ఒక్కసారి అది మన మన పూర్వీకులు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెక్నాలజీ అంతా కూడా వాళ్ళు ఇలాంటి సాధనతోనే వాళ్ళు కనుక్కున్నారు. మనం కూడా సర్వైవ్ అవ్వాలంటే మళ్ళీ సాధన ప్రతిరోజు తప్పకుండా చేసుకోవాలి, లేకపోతే అంతే. టెన్ 11 12 13 14 15 ఉండొచ్చండి. ఇందులో మీరు ఒక లేకపోతే మామూలు పొజిషన్కి వచ్చేసి మళ్ళీ చేయండి. 20 చూడండి, మళ్ళీ చేద్దాం. రిలాక్స్ అయ్యాము. మకరాసనంలో మనసులో అనుకోదు, నేను భుజంగాసనం చేయబోతున్నాను. భుజంగాసనం చేయడం వల్ల నాకు వచ్చి లాభం పొట్ట తగ్గుతుంది. రెండవ లాభం జీర్ణశక్తి పెరుగుతుంది. మూడో లాభం మణిపూరక చక్రం, అంటే బొడ్డు పై భాగంలో వెన్నుముక మీద ఉండే మణిపూరక చక్రం బ్యాలెన్స్ అవుతుంది. పొట్టకి సంబంధించిన ఎటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని మనసులో అనుకుని ఇప్పుడు రెండు చేతులు పక్కన పెట్టుకుని ఊపిరి పీల్చి ఇలా ఊపిరి విదిలితే ఈ పొజిషన్లో ఉండిపోతాం. నార్మల్ బ్రీతింగ్. కళ్ళు మూసుకోండి, అలా ఉండండి. ఎక్కడైతే మీకు స్ట్రెచ్ అనిపిస్తుందో పొట్టలో, నడువులో ఆ భాగం మీద దృష్టి పెట్టి ఇలా ఉండండి. 1 2 3 4 5 చేయాలండి. అందరూ చేయాలి. చేయడానికే మనం ఇక్కడ జాయిన్ అయ్యాం కదా. 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. చూసారా ఎంత ఈజీ ఉందో? ఏమీ కష్టం. మెల్లిగా ఊపిరి విదులుతూ కింద. ఏది స్పీడ్గా చేయకూడదు, పడిపోకూడదు. చాలా నెమ్మదిగా నార్మల్ కూర్చుంటే దండాసనం, మకరాసనంలోకి వచ్చేయాలి.
ఈ తర్వాత చేయబోయే ఆసనం పేరు ధనురాసనం అనమాట. మొదట్లో చేయడం కష్టంగా ఉంటుంది, మెల్లిమెల్లిగా సాధన చేద్దరు, కానీ మన ప్రోటోకాల్లో ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఇందా భుజంగాసనం చేసినట్టేనండి, కాబట్టి చిన్న మార్పు ఏమవుతుందంటే భుజంగాసనం ఇలా ఉండిపోతాం కదా, ఇప్పుడు ఈ చేతులు ఇలా ఉండకుండా ఈ కాలుతోటి, ఈ చేతితోటి కుడి కాలుని, కుడి చేతితో కుడి కాలు ఇక్కడ యాంకిల్ దగ్గర, ఎడమ చేతితో ఎడమ కాలు యాంకిల్ దగ్గర పట్టుకుని మెల్లిగా కాళ్ళని వెనక్కి ఉంచుతాం. ఇందాక మనం చేసాం కదా బ్రిడ్జ్ పోజ్, అంటే చేతి బంధ, దానికి ఆపోజిట్ స్టైల్లో పెడుతుంది. అలా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎంత స్ట్రెచ్ చేస్తే అంత మంచి బౌ ధనస్సు వస్తుందన్నమాట. మన షేప్, మన బాడీ షేప్ ఒక ధనస్సు లాగా తయారవుతుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి, ముఖ్యమైన ఆసనం కాబట్టి కాలు రెండు దగ్గరగా పెడతాము, మోకాళ్ళ దగ్గర వెనక మడుస్తాము. ధనురాసనం చెప్తున్నానండి. లాభాలు భుజంగాసనానికి వచ్చిన లాభాలు వస్తాయి, చేతులకి ఎక్సర్సైజ్ అవుతుంది, నడుము కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, మంచి లాభం ఉంది. ఎక్సర్సైజ్ అనకూడదు, లాభం. ఇప్పుడు మెల్లిగా కాళ్ళని కిందకి తోస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, చేతులు పట్టుకున్నాయి కాబట్టి మొత్తం కోట దగ్గర శరీరం వేస్తుంది. ఇలా అంతే టెక్నిక్ ఇది. సరే, ఇలా ఇలా కాళ్ళని వెనకతో వేయాలంటే లేచిపోతుంది. మెల్లిగా నార్మల్ పొజిషన్. రిలాక్స్ అవ్వండి. అయ్యాక మనం ఇప్పుడు చేసి ప్రాణాయామాలు చేద్దాం. 3 ప్రాణాయామాలు ముఖ్యమైన ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా, మెల్లిగా లేచి కూర్చోవాలి, స్లోగా, అన్నీ స్లోగా చేయాలి. కూర్చొని ఇప్పుడు నేను నా కన్వీనియంట్ కాబట్టి వజ్రాసనంలో కూర్చున్నాను. మీకు ఈ కన్వీనియంట్ వజ్రాసనం కాబట్టి మామూలు సుఖాసనంలో కూర్చోండి. మీకు ఎందులో కన్వీనియంట్ ఉంటే అందులో కూర్చోండి. కూర్చొని ఇప్పుడు ప్రాణాయామాలు చేయాలి. ప్రాణాయామం మొట్టమొదటిది కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల మొహానికి మంచి బ్యూటీ వస్తుంది, అందం వస్తుంది. సో దాన్ని రావడానికి ఏం చేయాలి, మనం పొట్టలు లోపల ప్రెస్ చేస్తాం, గాలి బయటకు వెళ్ళిపోతాం. అలా గాలి ఫోర్స్ఫుల్గా వెళ్తే పొట్ట లోపలికి వెళ్ళిపోతాం. చూడండి, ఇలా వేడని ధ్యాన ముద్రలో పెట్టుకున్నాం. పెట్టుకుని పొట్టలోని కపాలభాతి ప్రాణాయామం. ముఖానికి అందం వస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ మన చక్రాస్ అంటే ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది, శరీరంలో జబ్బులు రాకుండా ఉంటాయి. ఇరవై సార్లు చేశాక కొద్ది క్షణాలు ఆగండి, మళ్ళీ 20 సార్లు, అలాగే 5 రౌండ్లు చేయాలి. మళ్ళీ ఆపి కొద్ది క్షణాలు ఆగి మళ్ళీ 20 సార్లు. ఏమి చేయట్లేదండి, గాలి బయటకు వదులుతున్నాను ఫోర్స్ఫుల్గా, అంతే. పొట్ట లోపలికి వెళ్తాను, ఆటోమేటిక్గా పొట్ట బయటకు వచ్చేస్తుంది. చివరిసారి కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసి చేయాలి. దృష్టి అంతా మన పొట్ట మీద ఉండాలి, పొట్టలో ఉన్న అవయవాల మీద. దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఇలా మెల్లిగా మెడని చెస్ట్గా అందించండి. ఊపిరి వదలద్దు, ఒక్క తీసుకున్నాను. తర్వాత నెమ్మదిగా తలని మామూలు స్థితికి తీసుకురండి. ఇది కపాలభాతి ప్రాణాయామం మనం చేసాం. ఇప్పుడు చేయబోయే రెండో ప్రాణాయామం పేరు భ్రమరి ప్రాణాయామం. భ్రమరి ప్రాణాయామాన్ని చేయడానికి మన బాబా రామ్దేవ్ గారేమో ఇలా ఇలా ఇలా
ఇలా పెట్టుకుని ఇలా 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 మూసుకుని చెప్తారు. షణ్ముఖి ముద్ర అంటాము. ఇందులో పొరపాటు ఏమొస్తుందంటే కొందరు తెలియక కళం గట్టిగా నొక్కేస్తారు. సో అందువల్ల కంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి షణ్ముఖి ముద్ర కాకుండా ఈజీగా చేయడానికి మన చెవి తరిమి ఉంటుంది కదా, చిన్న ప్రొజెక్షన్, దాన్ని ఈ చూపుడు వేలుతో ఇలా లోపలికి ప్రెస్ చేస్తాం. అలాగే ఇక్కడ ఎడమ చేయి చూపుడు వేలుతోటి ఎడమ తమ్మిని చెవి తమ్మిని ఇలా లోపలికి పెట్టుకోండి. అంటే చెవులు మూసేస్తున్నాం అన్నమాట. మూసేసి ముక్కు ద్వారా గాలి పీల్చుకుని పెదవులు ఓపెన్ చేయకుండా ఓం అనే శబ్దాన్ని లేదా అనే శబ్దాన్ని పలికితే తుమ్మెద చేసే శబ్దం వస్తుంది, మనకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. తుమ్మెద అంటే భ్రమరం అంట. ఆ శబ్దం మనకి ప్రతిరోజు సాధన చేస్తే కనీసం 5 సార్లు మన మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రెయిన్ చాలా బాగా పనిచేయడం మొదలవుతుంది, మెదడుకి సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. ఆజ్ఞా చక్రం వికసించడానికి అంటే మళ్ళీ ఎనర్జీ బ్యాలెన్స్ కూడా పనిచేస్తుంది. ఊపిరి పీల్చుకున్నానండి, 2 చేతులని మూసాను. మూసేసి కళ్ళు మూసుకుని పెదవులు మూసి ఇందాక ఊపిరి పీల్చుకుంది ముక్కు ద్వారా మాత్రం బయటకు వెళ్ళాలి, సౌండ్ చేస్తూ. కొద్ది క్షణాలు ఆగి మళ్ళీ ఊపిరి పీల్చుకోవాలి ముక్కు ద్వారా మాత్రమే. మళ్ళీ మళ్ళీ ఊపిరి పీల్చుకోవాలి ముక్కు ద్వారా మాత్రమే. చివరిగా ఊపిరి నెమ్మదిగా పీల్చుకుంటాము ముక్కు ద్వారా, చెవులు మూసేస్తాము. మూసేసి పెదవులు మూసి శబ్దం చేస్తాం. కొద్ది క్షణాలు అలా ఉండి మామూలు స్థితికి వచ్చేయాలి. ఇది మన రెండో ముఖ్యమైన ప్రాణాయామం ప్రోటోకాల్ ప్రకారం. మూడోది అనులోమ విలోమ ప్రాణాయామం, నాడీ స్థితి ప్రాణాయామం. ఇది కూడా చేయడం మన ఎనర్జీ బ్యాలెన్స్, శరీరంలో మనకి డిసీజెస్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇదిగోండి ఇలా ఈ వేలు అంటే ఇండెక్స్ ఫింగరు మధ్య వేలు ఇలా మడిచి ఈ తమ్ము కింద పెట్టుకుంది. ఇలా కుడి చేతి తమ్ము కింద ఇలా పెట్టి చివరి 2 వేళ్ళు ఇలా స్ట్రైట్గా ఉంటాయి. ఈ ఉంగరం మీద తీసుకొచ్చి ముక్కు మీద పెడతాం. ముక్కు బ్రిడ్జ్ ఉంటుందని ముక్కు బ్రిడ్జ్ దగ్గర పెడతాం. పెట్టి కుడి వేలు బొట్టన వేలుతోటి కుడివైపు మూకుని మూసి తెచ్చి చేస్తుంటాం. ఈ చిటికిన వేలుతోటి చిన్న వేలుతోటి ఎడమవైపు ముక్కు రంధ్రాన్ని మూసి తెచ్చి చేస్తుంటాం. ఇది దీన్ని ప్రాణాయామ ముద్ర అంటాం. సరేనా? ఇప్పుడు ఇలా ముక్కు మీద పెట్టుకున్నాం, నడు నిలబెట్టాం. మనకి ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చున్నాము. కూర్చుని నెమ్మదిగా కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా గాలి లోపల పీలుస్తున్నాం. 2 ముక్కులు మూసేసాము. ఇప్పుడు కుడివైపు ముక్కు రంధ్రాన్ని తెరిచి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసేసి చిటికినలతో మూసామంటే ఇక్కడ కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి బయటికి వదిలేస్తాం. అంతే. మళ్ళీ కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి లోపల పీల్చుకుంటాం. కుడి ముక్కుని మూసేసి ఎడమ వైపు ముక్కు రంధ్రాన్ని బయటికి తెచ్చి ఇందాక పీల్చిన గాలి నెమ్మదిగా చాలా నెమ్మదిగా బయటికి వదులుతాం. పిలిచి గాలి కంటే విదిలి గాలి ఎక్కువ ఉండాలి.
ఇదండి అనులోమ విలోమ ప్రాణాయామం. రోజు చేస్తే చాలా మంచిది, మనకి స్ట్రెస్ రాకుండా ఉంటుంది. సరేనా? ఇంకా చిట్ట చివరిగా ఒక కొద్ది క్షణాలు మనం ధ్యానం చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. చాలాసేపటి నుంచి మీరు కూడా కూర్చుని ఉన్నారు కదా, మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. మళ్ళీ రేపు మనం కలవాలి కదా, రేపు కలవాలంటే ఈరోజు మిమ్మల్ని పంపించాలి తొందరగా కదా. అందువల్ల మనకు నచ్చిన ఆసనంలో కూర్చుంటాము. కూర్చుని కుడి చేతి బటన వేలుతోటి కుడి చేయి ఉంగరపు వేలు కలుపుతాం. చివర మెల్లి నొక్కేసుకోకూడదు, నెమ్మదిగా. అలాగే ఎడమ చేయి బటన వేలు, ఎడమ చేయి ఉంగరపు వేలు కలుపుతాము. మణికట్టులు మోకాల మీద పెట్టుకుంటాం. కళ్ళు మూసుకుంటాము, తల కొంచెం నిటారుగా పెడతాము.